హాయ్ హలో రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. శర్మ గారు, 26వ తారీఖున గ్రహణం రాబోతోంది. ఈ గ్రహణానికి అవలంబించాల్సిన విధానాలు ఏంటి? ఏ విధమైన పద్ధతుల్ని పాటించాలంటారు? చాలా ఒక విశేషమైనటువంటి గ్రహణం ఇది. మామూలుగా యాంగులర్ ఎక్లిప్స్ అంటారు, దీన్నే కంకణ గ్రహణము అంటారు. ఒక కంకణం తొడిగినట్టుగా ఉంటుంది. సూర్యుడి యొక్క కంప్లీట్ ఇమేజ్ని చంద్రుడు వచ్చి పూర్తిగా మూసేయలేడు. మధ్యలో ఆగి ఉంటే సూర్యుడి యొక్క బింబనమంతా ఒక కంకణంలాగా కనిపిస్తుంది. దీని ప్రత్యేకత ఇది. ఇది ఉదయము 8:10 ఆ ప్రాంతం, కొన్ని చోట్ల 8:08 అలా మొదలవుతుంది. హైదరాబాద్లో వచ్చేటప్పటికి మాత్రం 8-9, అదే విజయవాడ 8-10, అంటే కొద్దిగా ఒక నిమిషం అటు ఇటుగా మొదలై 11:17, 11:10 ఆ సమయం దాకా ఉంటుంది. మధ్యలో 9:30కి పూర్తిగా మధ్యకాలంగా చెప్తారు. స్పర్శకాలము, విడుపు కాలము, మధ్యకాలంగా మనం విభజిస్తాం. అసలు గ్రహణము అనేటటువంటిది ఈ సనాతన వైదిక ధర్మానికి పేటెంట్. ఏ టెలిస్కోపులు ఏవీ లేని నాడే మన ఋషులు వాళ్ళ చిన్న కాగితం పెట్టుకొని, ఒక చిన్న గోచి కట్టుకొని ఎక్కడో మారుమూల ఉండి ఈ ఖగోళంలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఈ వింతని ఆవిష్కరించినటువంటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి మన దేశం ఇది. ఇలాంటి దేశంలో అంత పాండిత్యం ఉంది మన దగ్గర. ఆ పాండిత్యముతోటి వాళ్ళు గుర్తించి ఇది గ్రహణము, ఇది స్పర్శ, ఇది మధ్య, ఇది అంత్యము అని చెబితే వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఖగోళంలో ఆ వింత జరిగేది. అంటే సైంటిఫిక్, మోస్ట్ సైంటిఫిక్గా మన వాళ్ళు క్యాలిక్యులేషన్స్ వేసి ఎంతో అబ్జర్వేషన్స్ చేసి ప్రతి దాన్ని గమనించటము అనేది వైదిక ధర్మంలో ఉన్న మహత్వం. సనాతనంగా మనకి వేదంలో ఎలా లెక్కలు వేసుకోవాలి, ఏం కట్టుకోవాలి, కాలాన్ని ఎట్లా మనం విభజించుకోవాలి, కాలాన్ని ఎట్లా గణించుకోవాలి, పంచాంగము మొత్తము పరిపూర్ణంగా. గ్రహణ సమయంలో కొన్ని ఆచార నియమాలు పాటించాలని పెద్దలు చెప్తూ ఉంటారు, అది ఫాలో అవుతూ ఉన్నాం. కానీ కొంతమంది మాత్రం దాన్ని బ్రేక్ చేస్తున్నారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా ఆచార నియమాలను పాటించాల్సిందేనా? పాటించి తీరాలి. ఎందుకంటే ఈ గ్రహణం మన పేటెంట్ అని చెప్పాను కదా. ఏ ఋషులైతే ఈ గ్రహణాన్ని దర్శించారో ఆ ఋషులు కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాలు ఏమిటి అంటే, స్పర్శకాలంలో స్నానం చేయవయ్యా, మధ్యలో మొత్తం అంతా జపమో అనుష్ఠానమో ఏదైనా ధ్యానం భగవంతుడికి సంబంధించి నీ మనస్సుని నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోవడానికి పరమ పుణ్యప్రదమైన కాలము, పితృదేవతల్ని తరింపజేసుకోవడానికి యోగ్యమైనటువంటి కాలము అని ఈ కాలాన్ని చాలా చక్కగా మనకు తెలియపరచటమే. తర్వాత మళ్ళీ విడుపు స్నానము అనేది చెయ్యాలి. ఈసారి దేనికి? మూలా నక్షత్రానికి ప్రధానంగా పట్టుకుంది. అందుకని ధనుర రాశి వాళ్ళు, మకర కుంభ రాశుల వాళ్ళు, వీళ్ళు కూడా వీరి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు దానికి తగ్గటువంటి జాగ్రత్తలు చేయటం. గర్భవతులు వెళ్ళి ప్రత్యక్షంగా, అసలు అందులో చంద్రగ్రహణం కాదు, సూర్యగ్రహణం, ఎవరైనా సరే ప్రత్యక్షంగా చూస్తే కళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని మనకి పూర్వం పంచాంగంలో స్పష్టంగా రాసేవారు. ఈ విధంగా వెళ్ళి ప్రత్యక్షంగా దాన్ని చూడటము, ప్రత్యక్షంగా కంటిపెట్టి దాని సంపర్కము కంటితోటి చేయటము అనేది యోగ్యమైనటువంటి పని కాదు. కాబట్టి పరోక్షంగా ఆయనే దాన్ని చూడాలి. చూస్తూ చక్కగా ఏ రాశి వాళ్ళు దానికి సంబంధించినటువంటి జపం చేసుకుంటూ దానికి ఇచ్చుకునేటువంటి దానాలు. ఎందుకు? కనుక్కున్నటువంటి ఋషులు చెప్పారు. మన దృష్టికి మనకు గోచరం కాకపోవచ్చు. ఇప్పటికీ వాళ్ళు ఏ క్యాలిక్యులేషన్స్ని బట్టి ముందు చెప్పారు అంటే చాలా మంది ఆధునికులు చెప్పలేదు. హేతువాదులు అసలు ఇలాంటివి పాటించాల్సిన అవసరం లేదు, ఇదంతా సైన్స్ పరంగానే చూడాలి, సైన్స్ పరంగా జరుగుతున్నదే ఇదంతా అని చెప్తూ ఉంటారు. సరే, బాగుంది, మంచి ప్రశ్న వేశారు. ఒక దర్భపుల్ల నేను అన్నంలో వేసుకుంటున్నాను, సైన్స్ పరంగానే చూద్దాం. దర్భపుల్ల వేసుకోవటం వల్ల ఈ నష్టం ఉందని ఒక సైన్స్ పేపర్ ఏమైనా ఉందా? లేదు, రీసెర్చ్ చేసినటువంటిది. దర్భపుల్ల వేసుకోకపోవటం వల్ల ఈ విధమైన ఉపయోగం ఏమైనా ఉంది అని సైన్స్ పేపర్ ఉందా? ఏం లేదు, ఎందుకంటే దాని మీద రీసెర్చ్ పెద్ద చేయలేదు. ఇది నాకు ఆచారం. పోనీ నేను దర్భపుల్ల వేసుకున్నా, నేను దర్భపుల్ల వేయటం వల్ల నా ఎదురింటి వాడికో నా పక్కింటి వాడికో నాకు తిన్న అన్నానికో విషయం అయితే నా ఆచారాన్ని నేను మార్చుకోవాలి. రిలీజియన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. ఇక్కడ నాకు వేల సంవత్సరాలుగా వచ్చేటువంటి సంప్రదాయాన్ని ఆచరించుకునే హక్కు నాకుంది. కాబట్టి నేను వేసుకొని తింటా. ఎవరికి చెప్తున్నాను నేను? సనాతన వైదిక ధర్మాన్ని ఎవడు నమ్ముతున్నాడో
వాడికి చెప్తున్నాను నేను. వాళ్ళు వేసుకొని తినటం వల్ల నష్టమే ఉంది? మేము వేసుకుంటాం, ఊరగాయలు మేము దర్భపుల్లో వేసుకొని తీరుతాం, మేము స్నానాలు చేస్తాం. ఎందుకంటే మాకు ఋషులు చెప్పినటువంటి వాక్యము మేము ఆప్తవాక్యంగా తీసుకుంటాం. ఋషి వాక్యం మాకు ప్రధానం. ఋషులు అనేక విషయాలు చెప్పారు. ఆ ఋషులే దీన్ని దర్శించారు. కాబట్టి అంతటి మహాత్ములైనటువంటి ఋషులు దర్శించి వాళ్ళు చెప్పినటువంటి సంప్రదాయాన్ని మేము ఆచరించి తీరుతాం. గర్భిణీ స్త్రీలు కూడా ఊరికినే ఎక్కువ కదలికలు చేయకూడదు. దీన్ని మనకి స్పష్టంగా పెద్దవాళ్ళందరూ దీనికి సంబంధించిన విషయాలు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు చంద్రగ్రహణం ఉంది, అది ఎప్పుడు వస్తుంది? పౌర్ణమికో అమావాస్యకో వస్తూ ఉంటుంది సాధారణంగా. ఈ అమావాస్యకి కొద్దిగా అటు ఇటుగా వచ్చేవే గ్రహణాలన్నీ. ఆ సమయంలో ఎర్త్ గ్రావిటీలో వేరియేషన్స్ వస్తాయి అని చెప్తారు. ఈ గ్రావిటేషనల్ ఇంపాక్ట్ చేంజెస్ వల్ల లోపల మజిల్స్, మన బాడీ అంతా దేనితో నడుస్తుంది? మజిల్స్ తోటి నడుస్తూ ఉంటుంది. ఈ గ్రావిటేషనల్ ఇంపాక్ట్ బేబీని పట్టుకుండేది ఏమిటి? మజిల్సే కదా. వాటి మీద డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. దాన్నే α1 రకరకాలుగా మనకి చెప్పడం పోయారు. దీనికి సంబంధించి వాళ్ళ సైన్స్ కూడా. కాబట్టి పేపర్స్ ఏమి పూర్తిగా ఇది నెగిటివ్ అని చెప్పలేదు, పాజిటివ్ అని చెప్పలేదు. పైన మాకు సంప్రదాయం జాగ్రత్త చెప్తున్నారు. ఇక్కడ ఏమి కొట్టట్లేదు, తిట్టట్లేదు. ఈ జాగ్రత్త పాటించండి అని చెప్తున్నారు. ఇప్పుడు అన్నం తినేటప్పుడు చేయి కడుక్కొని అన్నం తిను అని ఒక మాట చెప్పారు. నేను నువ్వు చెప్పేది ఏమిటి కాదు అని నేను అన్నం మామూలుగా చేయి కడుక్కోకుండా తింటా, నాకేమవుతుందంటే గ్యారంటీ ఇవ్వగలరా? అన్నం కడుక్కొని చేయి కడుక్కొని అన్నం తిన్నమన్నవాడు నేను అట్లా తినకపోతే నాకు ఇది వస్తుంది అని ఏమన్నా చెప్పగలడా? ఒక సైన్స్ పేపర్ ఇవ్వండి, ఫలానాది నాకు వస్తుందనే రోగం. అది జాగ్రత్త. ఒక జాగ్రత్త చెప్పినప్పుడు ఆ జాగ్రత్తని ఆచరించడంలో దోషం ఏమీ లేదు. దాన్ని జాగ్రత్తగా చెప్పారు, జాగ్రత్తగానే మనం పాటించాలి. కాబట్టి హేతువాదులు ఊరికనే, ఇప్పుడు మామూలు మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం. ఈ వెళ్ళేటప్పుడు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేవాడికి విలువ ఏముంటుంది? ఎవడు పట్టించుకోడు, అందరితో నలుగురితో నారాయణ అని వదిలేస్తారు. కానీ ఎవడైనా నడి కూడల్లో నిల్చొని ఉన్నటువంటి బట్టలు చింపుకొని ఓ అని వండర్ పెట్టాడు అనుకోండి, ఓ ఇదేదో విశేషం అని ప్రతి వాళ్ళు మూగి చూస్తూ ఉంటారు. అంటే అందరి దృష్టిని ఆకర్షించడానికి చేసే పనే అనుకోవాలి. అంతేనా? అననుమానాస్పదంగా అందరి దృష్టిని ఆకర్షించడం కోసం ఇట్లాంటి పనులు తప్ప సైంటిఫిక్ గా ఈ పుల్ల వేయటం వల్ల ఈ నష్టం వస్తుంది, ఈ స్నానం చేయటం వల్ల ఈ తప్పు జరుగుతుంది, ఈ విధమైన జపం చేసుకోవడం వల్ల ఈ నష్టం ఉంది అని ఏదైనా ఒక నష్టాన్ని మీరు రుజువు చేయండి. లాభాన్ని నేను మీకు చెప్పక్కర్లా. నేను చెప్పిన స్టేట్మెంట్ వల్ల వచ్చే నష్టం ఏమిటో మీరు నాకు చెప్పండి, సైంటిఫిక్గా చెప్పండి. నేను సైన్సే అడుగుతున్నాను. కాబట్టి సైంటిఫిక్గా మీరు ఇప్పటిదాకా నాకే నష్టాలు రుజువు చేయలేదు, నా ఆచారాన్ని నేను పాటించుకుంటా. అందరినీ పాటించమని చెప్తాను. ఈ ధర్మాన్ని నమ్మే అందరికీ చెప్తాను ఈ మాట. ఇప్పుడు గర్భవతుల విషయమే మనం తీసుకున్నాము. గ్రహణం సమయంలో వారి మూమెంట్ కానీ అటు ఇటు జరగటం వల్ల లోపల బిడ్డకి ఏదైనా లోపాలు కానీ ఇబ్బంది కానీ కలిగే అవకాశం ఉందా అని మీరేమైనా భావిస్తున్నారు? అంటే ఇది ప్రత్యక్షంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో లేదు, కానీ అనుభవైకమైనటువంటి ఆచారాల్లో అనుభవంలో చెప్పేది. ధర్మశాస్త్రంలో ఈ మాట లేదు. పెద్దవాళ్ళ యొక్క అనుభవాలన్నింటినీ వేల సంవత్సరాల నుంచి తీసుకొని నోట్ చేయటం అనేది మన వైదిక సంప్రదాయంలో ఒకటి ఉంది. అలా నోట్ చేసినప్పుడు గ్రహణం మొర్రి, గ్రహణశూల, గ్రహణం మొర్రి అనేటటువంటివి కొన్ని వస్తాయి అనే మాట అనుభవంగా ఆచారంగా చెప్పబడుతోంది. ఆచారం వేరు, ధర్మశాస్త్రం వేరు. కానీ ధర్మశాస్త్రంలో మాత్రం ప్రత్యక్షము ఇలా ఉండకూడదు అని ఉటంకించబడలేదు. ఇవి జన్యుపరంగా వచ్చే సమస్యలు కావంటారా? అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను జన్యుపరంగా రాదు అని నేను చెప్పలేదు. కానీ గ్రహణం సమయంలో పుట్టినటువంటి పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనకి ప్రత్యక్షంగా కంటి ముందు చాలా మంది కనిపిస్తున్నారు. మా అమ్మాయికి గ్రహణం సమయంలో పుట్టడం వల్ల ఇలా ఉంది అని చెప్పేవాళ్ళని నేను చూశాను. కాబట్టి ఒక ఆచారాన్ని పూర్వీకులు చెబితే మనం ఇమీడియట్ గా దాన్ని కొట్టేయాల్సిన పనే ఉంది. కాస్త జాగ్రత్త తీసుకుంటే మనకేమైనా నష్టమా? సరే, ఈ జాగ్రత్తల విషయానికే వస్తే కనుక మనం గ్రహణం రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మొత్తం ఏం లేదు, హాయిగా జపం చేసుకోమన్నారు. ఏ రాశి వాళ్ళకు ఉందో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు. భగవద్ ధ్యానం చేసుకోమన్నారు. అంతే. భగవద్ ధ్యానం చేసుకోమంటున్నారు. ఓ మంత్రం ఏదైనా ఉంటే ఇది చాలా పుణ్యకాలం. మామూలు అప్పుడు ఒక్కసారి మంత్ర జపం చేసుకుంటే మాకు వచ్చే ఫలితము భగవంతుడు అనుగ్రహించేదానికంటే ఇలాంటప్పుడు 1000 సార్లు చేసిన జపం ఒక మంత్రంతో వస్తుంది అని చెప్తారు గ్రహణ సమయంలో. కాబట్టి విశేషంగా ఆధ్యాత్మికంగా మాకు ఉన్నతి చెందడానికి యోగ్యమైనటువంటి సమయం. కాబట్టి ఆధ్యాత్మికత ఉన్నతి కోసం మేము పాటుపడుతూ ఈ జపం చేసుకుంటాం. ఆధ్యాత్మిక ఉన్నతికి పాటుపడద్దు అని చెప్పడానికి హేతువాదులకు ఏముంటుంది అవసరం? అసలు వాళ్ళకి ఏం పని? ఇది ధర్మానికి సంబంధించిన విషయం కదా. రైట్. అయితే శర్మ గారు, కొన్ని రాసుల మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, చాలా ఇబ్బందులు పాలవుతారని వింటున్నాము. అంటే రకరకాలుగా వింటూ ఉన్నాం. నిజంగా గ్రహణం యొక్క ప్రభావం రాసుల మీద ఉంటుందా? ఖచ్చితంగా. ఒకవేళ ఉంటే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా రోజులేం ఉండదమ్మా. పట్టిన సమయం నుంచి విడుపు సమయం దాకా.
అంతకు మించి పెద్ద ఎక్కువ చెప్పరు. అసలు రాసుల యొక్క ప్రభావం ప్రకృతి మీదే ఉంటే సామాన్యులమైనటువంటి మన మీద ఉండకూడదనే ఉంది. మనం టైంని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? మీ పుట్టినరోజు చేసుకోవాలనుకోమ్మా, మీరు ఎప్పుడు పుట్టారో ఆ రోజు నుంచి కాలాన్ని లెక్కేసుకుంటారు. నేను ఎప్పుడు పుట్టానో అప్పటి నుంచి లెక్కేసుకుంటారు. ఇలా లెక్క వేసుకునేటటువంటి కాలంలో ఎలా కాలం యొక్క మార్పులు జరుగుతాయి, తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, యోగం ఏమిటి, కరణం ఏమిటి, ప్రపంచంలోనే ప్రప్రథమంగా సనాతన వైదిక ధర్మం చెప్పింది పంచాంగం ద్వారా. కాబట్టి ఈ వారాల్ని ఇంత విభజన చేసినటువంటి ఋషులు ఎన్ని దర్శిస్తే ఇవి చేసుంటారు. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మనకి కోటిహర్ అనే ఒక ప్లేస్ ఉంది కాశ్మీర్లో. దాని పేరే కోటిహర్, సరస్సు పేరు కూడా కోటిహర్రే. మనం ఏ రోజైతే మన పంచాంగంలో బృహస్పతి గురువులోకి ప్రవేశిస్తాడు అంటే మనకు గోదావరి పుష్కరాలు వస్తాయి, అవునా? అవును. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు సింహరాశిలోకి ప్రవేశించాడని మనం ఎప్పుడు రాస్తామో 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. ఈ కోటిహర్ అనేటటువంటి కాశ్మీర్లో ఉండేటటువంటి సరస్సు కరెక్ట్గా మన పంచాంగంలో ఎప్పుడు మనం టైము వేసి బృహస్పతి సింహరాశిలోకి వెళ్తున్నాడని చెప్తామో అప్పుడే నీళ్ళు వస్తాయి అందులో. అది ఎప్పటిదాకా ఉంటుంది పంచాంగంలో? ఎప్పటిదాకా సంవత్సరము ఇన్ని రోజులు బృహస్పతి ఈ సింహరాశిలో ఉంటాడన్న దాకానే నీళ్లు ఉంటాయి. మొత్తం ముస్లిం ఏరియా మధ్యలో నా పంచాంగం నేను ఎప్పుడైతే ఆ డేట్ అయిపోయిందని చెప్పానో మళ్ళీ నీళ్లు అయిపోతాయి అందులో. 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి నీళ్లు. అలాగే మనకి చెన్నైలో ఆల్వార్ ట్యాంకు. మరి ఇప్పుడు రాసుల ప్రభావం ఉందనా లేదనా? మన పంచాంగాన్ని ఏం దర్శించి మన పూర్వీకులు రాశారు? సైంటిఫిక్గా రుజువు చేయండి నాకు. ఇది జరుగుతున్నది కదా. పోనీ నేనేమన్నా ఒక వ్యక్తి మీద మాట్లాడితే అనుకోవాలి, ఇంత సువిశాలమైన భూప్రపంచంలో ఈ రాశి ఈ ప్రదేశంలో ఈ గురువు ఈ రాశిలోకి వెళ్ళినప్పటి నుంచి ఈ రాశిలో నుంచి బయటకు వచ్చేదాకా నేను ఏది పంచాంగంలో రాస్తున్నానో అదే సమయంలో అవింత జరుగుతుంది. అంటే మన వాళ్ళ క్యాలిక్యులేషన్కి బేస్ ఉంది కదా, దాని మూలాల్ని కనుక్కుండే ప్రయత్నం చేసే వాళ్ళని సైంటిస్ట్ అంటారు. కాబట్టి అందరినీ సైంటిస్టు అని చెప్పుకోవడానికి వీలు లేదు. పూర్వం నా చిన్నప్పుడు 83 or 84లో ఒక ఆర్టికల్ చదివాను నేను. ఏమని రాశాడంటే ఆ ఆర్టికల్లో మిరియము అనే దాని మీద మేము బాగా రీసెర్చ్ చేసి, పెద్ద సైంటిస్ట్ అమ్మ, మిరియము అనే దాని మీద మేము రీసెర్చ్ చేశాము, కానీ మిరియము లోపల కఫాన్ని చంపేటటువంటి మూలకాలు ఎక్కడా మాకు కనిపించలేదు. కానీ మిరియం కొట్టిస్తే లోపల ఉన్న కఫము అనేది తగ్గుతోంది. కాబట్టి సైన్స్ ఇంకా మిరియం స్థాయికి ఎదగలేదు అని రాశాడు ఆయన. ఇది ఆలోచించాల్సిన విధానం, సైంటిస్ట్కి ఉండాల్సినటువంటి దృక్పథం ఇది. కాబట్టి అన్నీ మన కంటికి రుజువైనవే కాదు. సైన్స్లో అంతా లేదు, ఇది సత్యం. సైన్స్లో అంతా ఉంటే రీసెర్చ్ లేదు, రీసెర్చ్ ఉంది అంటే సైన్స్లో అంతా లేదు. కాబట్టి సైన్స్లోనూ అంతా లేదు, మిగతా దాంట్లోనూ అంతా లేదు. మన అబ్జర్వేషన్స్లో ఎప్పటికప్పుడు మనం పెంచుకుంటూ వెళ్ళేదాన్నే విద్య అంటారు. మన తెలివితేటలు, మన సామర్థ్యం, మన విద్య ఒక క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు వేల సంవత్సరాల క్యాలిక్యులేషన్సే కదా వీళ్ళు గ్రహణాలకు వేస్తోంది, కానీ ఆ సమయంలో ఉండే ఆచారాలు అన్నీ గుర్తించే కదా వాళ్ళు రాస్తోంది. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్స్ని తీసుకోండి, ఖండించకండి. దాని మీద సైంటిఫిక్గా ఏం వర్క్ చేస్తారో చేయండి. నెగిటివ్ డేటా ఏమి ఇవ్వగలరో, పాజిటివ్ డేటా ఏమి ఇవ్వగలరో అది ఇచ్చి మాట్లాడాలి. అది హేతువాదులు చేయాల్సినటువంటి దాన్ని. హేతువాదులు నేనేమన్ను, అసలు వాళ్ళని అడిగేది ఉంది, కానీ సైంటిస్టులను నేను కోరుకుండేది అది. మాకు వీ నీడ్ ఎ బెటర్ పేపర్. మేము చేసే పనిని మీరు ఏమన్నా చేయగలిగితే పోనీ మీ పనిలో సైంటిఫిక్గా నాకేం దొరకలేదు, నా వల్ల ఇంకెవరికి ఇబ్బంది లేదన్నప్పుడు కూడా నా ఆచారం నేను ఆచరించు. అయితే సైన్స్ పరంగా ఎంతో ఎత్తిదిగాము, చంద్రుడి మీదకి కూడా వెళ్ళే పరిస్థితిలో ఉన్నాం మనము. ఇంకా ఇప్పటికీ కూడా ఈ నమ్మకాలు, ఆచారాలు అనేవి మనం బిలీవ్ చేయాలంటారా అనేది హేతువాదుల వాదన. దానికి మీ సమాధానం ఏం చెప్తారు? బాగుందమ్మా. చంద్రుడి దగ్గరికి వెళ్ళరోనే ఉంది. అసలు మనకి మంత్రాలు చదివేటప్పుడు మీరు ఎప్పుడైనా స్తోత్రాలు చదువుకున్నారా? మీరు కుజుడి స్తోత్రం చదివితే స కుజలోకం గచ్చతి, కుజలోకానికి మీరు వెళ్తారు. స చంద్రలోకం గచ్చతి, చంద్రలోకానికి, ఈ స్తోత్రాన్ని మీరు చదివితే చంద్రలోకానికి వెళ్తారు. ఈ స్తోత్రం చదివితే కైలాసం వెళ్తారు. ఈ స్తోత్రం అంటే వాటిని మన వాళ్ళు ఎలా చూశారు? ఏదో మట్టి ముద్దల్లాగా, ఏదేదో ఒక రూపంలాగా చూసారా? అదొక గ్రహము, దానికి యోగ్యమైనటువంటి జీవరాశి అక్కడ ఉంటుంది అనే భావనతోటే కదా వాళ్ళు చూసింది. అంటే మన వాళ్ళ దృష్టి వేరు కదా. ఇంకొకటి ఏదో రాహువు మింగేస్తాడు, కేతువు మింగేస్తాడు అనేది సామాన్యులకు అర్థం అవడానికి చెప్పినటువంటి మాట. మరి అదే పంచాంగంలో ఒక రాహువు చంద్రుణ్ణి మింగుతాడు, లేదా ఒక కేతువు సూర్యుడిని మింగుతాడు అనే పదాలు మనం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మన వాళ్ళు రాసేటప్పుడు పంచాంగంలో ఇది విజయవాడకే, ఇది అమెరికాకి సంబంధించినటువంటి గ్రహణము, మనకి సంబంధం లేదు. ఏది టెలిస్కోపులు రాకముందు చెప్తున్నాను నేను, రాకముందే ఇది ఈ ప్రాంతానికే గ్రహణం ఉంటుంది, ఈ ప్రాంతానికి గ్రహణం ఉండదు అని వాళ్ళు చెప్పారు. అంటే మింగేది మొత్తం చంద్రుడిని అయితే ఈ ప్రాంతానికి ఉంటుంది, ఈ ప్రాంతానికి ఉండదని ఎందుకు చెప్తారు?
వాళ్ళు ఎంత సైంటిఫిక్ దృక్కోణంతో వాళ్ళు ఉన్నారు, దాని జ్యూరిస్డిక్షన్స్ని టెరిటరీస్ని కూడా నిర్ణయించి చెప్తున్నారు కదా. కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి కథ సామాన్యుడికి అర్థం కావడం కోసము అసలు మూలం అందులో సైంటిఫిక్ డేటా చాలా ఉంటుంది. కాబట్టి ఆస్ట్రాలజీ నుంచి చాలా ఆస్ట్రానమీని మనం తీసుకున్నాం, ఏమీ లేకపోవడం. ఇవాళకి మన క్యాలిక్యులేషన్స్ని నిజంగా కూర్చోబెట్టి సూర్య సిద్ధాంతం వాళ్ళు ఎవరైనా సరే హేతువాదుల్ని వచ్చి ఒక 2 నెలల పాటు, ఓ సంవత్సరం పాటు జ్యోతిషం మీద కృషి చేయమనాలి. ఎందుకు? వాళ్ళు వంక పెట్టగలిగితే ఫలిత జ్యోతిష్యాన్ని వంక పెట్టగలరు. కానీ జ్యోతిష్యం 3 భాగాలే, సంహిత భాగం, ముహూర్త భాగం, సిద్ధాంత భాగం. సూర్యోదయం ఈ సమయంలో అవుతుందని పంచాంగంలో రాస్తాడు, సూర్యాస్తమయం ఈ సమయంలో అవుతుందని. మీరు ఇచ్చారా దానికి డేటా? మరి ఎలా సూర్యోదయ సూర్యాస్తమయాలు మ్యాచ్ అవుతున్నాయి? ఎందుకు అవుతుంది? దక్షిణాయనం ఉత్తరాయణం. దక్షిణాయనము సూర్యుడి యొక్క యాక్సిల్ ఇటు మూవ్ అవుతుంది, సూర్యుడి యొక్క యాక్సిల్ ఇటు మూవ్ అవుతుంది. అది ఒప్పుకుంటున్నారు కదా మీరు సైన్స్ ప్రకారం. అంటే మీ గోచి కట్టుకొని మీ టెలిస్కోపులు లేని నాడే రాసినటువంటి ఈ విద్యకి బేస్ లేకపోతే దక్షిణాయన ఉత్తరాయణాలలా చెప్తున్నారు. ఏ విధంగా ఈ విధమైనటువంటి మార్పులు చెప్తున్నారు? ప్రకృతిలో మనకి ఇన్ని రకాల మార్పులు ఎలా కనిపిస్తూ ఉన్నాయి? కడలి కపోత గుండంలో మాఘమాసం ఆదివారం రోజు ఒక బిల్వపత్రం తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో వేశారనుకోండి, గిర్రని తిరుగుతూ మునిగిపోతుంది. మిగతా ఏ రోజుల్లో వేసినా తేలుతుంది. ఇది ప్రత్యక్షంగా మీరైనా నేనైనా ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. అసలు మాఘమాసము ఆదివారం అనే కాంబినేషన్ ఈ ప్రపంచంలో ఇచ్చింది ఎవరు? మన పంచాంగమే కదా. మరి ఈ పంచాంగం ప్రకారం చెప్పినటువంటి డేట్లోనే ఆ తేడా వస్తుంది కదా. ఎందువల్ల ఈ వింత జరుగుతోంది? ఇలా అనేక వింతలు ప్రకృతిలో మనకి అద్భుతంగా. ఇప్పుడు మనకి బెంగళూరు దగ్గరికి వెళ్తే, బెంగళూరు టు చెన్నై వెళ్ళేటటువంటి రోడ్లో ఒక అద్భుతమైన పర్వతం వస్తుంది. ఆ పర్వతం మీద ఒక తొట్టి ఉంటుంది. మనం ఏ రోజు సంక్రాంతి, మకర సంక్రాంతి అని చెప్తామో ఆ రోజే 40 ఔన్సుల నీళ్ళు అందులో ఊరుతాయి. మనం మకర సంక్రాంతి అని ఏ రోజు చెప్తే ఆ రోజు. అది ప్రత్యక్షంగా చూడొచ్చు, ఎవరో మనిషి చేసేటటువంటిది కాదు. కాబట్టి ఇలాంటి అద్భుతాలు చాలా రికార్డ్ అయ్యి ఈ పంచాంగంతో పాటు అటాచ్ అయ్యి ఉన్నాయి. అలాంటప్పుడు ఈ పంచాంగాన్ని మనం చూస్తూ పంచాంగంలో చెప్పినటువంటి ఆచారాలని పాటించడం వల్ల నష్టమేంటి? చంద్రుడు ఎప్పుడు దగ్గరకు వస్తున్నాడు, ఏ మాసంలో దీపాలు వెలిగించాలి, ఏ మాసంలో స్నానాలు ప్రత్యేకంగా చేయాలి, ఏ మాసంలో ఎలాంటి అన్నీ మనకి శాస్త్రీయంగా ఉంటాయి. కాబట్టి చక్కగా మన పంచాంగంలో మన ఋషులు, మన పెద్దలు చెప్పినటువంటివన్నీ మనం ఆచరించుకుందాం. ఆ పరమేశ్వరుణ్ణి ఎప్పుడు మనసులో వదిలిపెట్టకుండా ధ్యానం చేసుకుంటూ, ఎందుకు అవశ్యం అనుభోక్తవ్యం, మనం ఎవరము శాశ్వతం కాదు. కర్మని బట్టి ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలిపెట్టాలి. అనవసరంగా మభ్యలు మాయల్లోకి వెళ్ళిపోయి ఆ వదిలిపెట్టే లోపల అనవసరమైన శంకల్ని తెచ్చుకొని జీవితాన్ని ఇచ్చేసుకున్న దానికంటే పెద్దలు చెప్పినటువంటి మంచి ఆచారాలని పాటిస్తూ, నియమాలని పాటిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.